ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు శరత్చంద్ర కుమార్, భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనగా, ఈరోజు దేశంలో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం అలాగే నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో అన్ని విధాల శాశక్తులా కృషి చేస్తుంటే, దేశ వ్యతిరేక విధానాలు అవలంబించేటువంటి సిపిఎం, సిపిఐ అలాగే కాంగ్రెస్ పార్టీలు, దానికి అనుబంధ సంస్థ అయినటువంటి ఎన్నో వివిధ రకాల సంస్థలు కూడా దేశాన్ని ఏ విధంగా కించపరచాలి, దేశ అభివృద్ధిని ఏ విధంగా విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రయత్నిస్తున్నాయి. అందుకు అనుగుణంగా పుట్టినటువంటి పార్టీ బొద్దింకల పార్టీ. ఆ బొద్దింకల పార్టీ ఏదైతే ఉందో అది ఢిల్లీ నగర వీధుల్లో తిరుగుతూ ప్రజలకు చిరాకు పుట్టిస్తూ ఈ దేశ అభ్యున్నతికి, ఈ దేశ ఔన్నత్యానికి కించపరిచే విధంగా విద్యార్థుల ముసుగులో వాళ్ళు చేసినటువంటి ఒక దురాగతాన్ని ఎండగడుతూ ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఏదైతే నీట్ ఎగ్జామ్స్లో పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పేసి వారు చేసిన విధానం ఏదైతే ఉందో అది తప్పుగా భావిస్తూ, దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్స్ను పునః పరిశీలించి మళ్ళీ నిర్వహించి వాటి ఉత్తీర్ణులు కూడా బయటకు వచ్చిన సందర్భంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ, అలాగే దానికి అనుగుణంగా విద్యార్థులు కూడా ఏదైతే తప్పు జరిగిందో దాన్ని పునఃపరిశీలించుకొని కేంద్ర ప్రభుత్వం కూడా నీట్ ఎగ్జామ్స్ను తిరిగి మళ్ళీ రాపిచ్చి వారి యొక్క విద్యార్థుల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తూ రిజల్ట్స్ వచ్చిన సందర్భంలో వాటిని అన్నిటి కూడా వ్యతిరేకిస్తూ ఈ బొద్దింకల పార్టీ ఏదైతే ఉందో అది కేవలం వారి రాజకీయ పబ్బం గడుపుకోనికి, వారి యొక్క ఉనికిని కాపాడుకోనికి, అలాగే దేశ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించడానికినే జంతర్ మంతర్ వద్ద వాళ్ళు ఉన్నటువంటి తాంత్రిక విద్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తున్నాము. రేపు భారత్ బంద్ అని వాళ్ళు ప్రకటించిన విధానాన్ని కూడా మేము తప్పుపడుతూ, భారత్ బంద్ ఎలాంటి పరిస్థితుల్లో బనగానపల్లెలో జరగనివ్వమని చెప్పేసి ఒక భారతీయ జనతా పార్టీగా మేము తెలియజేస్తున్నాము. ఏదైనా సరే విద్యా వ్యవస్థలో కానీ ఏ వ్యవస్థ అయినా సరే మార్పు కావాలని కోరుకున్న ఏ వ్యక్తి అయినా సరే ప్రభుత్వంతో సంబంధిత చర్చలు జరిపి వాటిలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నించాలి తప్ప మేము ఇష్టానుసారంగా దేశ వ్యతిరేక విధానాలు అవలంబిస్తాము, ప్రజల మధ్య చిచ్చు పెడతాము అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఒక భారత పౌరుగా కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా మేము విపక్షించే పరిస్థితి ఎక్కడా లేదు. కనుక మేము తెలియజేసేది ఒకటే, విద్యార్థుల భవిష్యత్తుతో ఈ బొద్దింకలు ఆడుతున్నటువంటి రాక్షస క్రీడను ప్రతి ఒక్కరూ గుర్తించి ఈ యొక్క దేశ వ్యతిరేక పార్టీల ఉచ్చులో పడొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలియజేస్తూ, అలాగే రేపు జరిగేటువంటి భారత్ బంద్ను ఎలాంటి పరిస్థితుల్లో బనగానపల్లెలో కానీ బనగానపల్లె నియోజకవర్గంలో కానీ ఉపేక్షించే పరిస్థితే లేదు. ఖచ్చితంగా విద్యా వ్యవస్థను, విద్యాశాలను కూడా ఓపెన్ చేపిస్తాము. రేపు ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి స్కూల్కి వెళ్తాడు. వీటిని ఎవరు అడ్డుకున్నా వారిని అందరూ కూడా చట్ట ప్రకారమే మేము కూడా చర్యలు తీసుకునే ఇదిగా ముందరికి వెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ